ఉదయం 5 గంటలకే ఈ బోడపాటి పిల్లలందరూ కూడా ఒక 60 మంది ఉంటారు. వాళ్ళందరూ 5 గంటలకు వచ్చారు స్కూల్కి. ఇక్కడ వాలంటీర్ని పెట్టి నేను పర్సనల్గా 10,000 ఇస్తా అబ్బాయికి, ఇంకొక వాలంటీర్ 5,000. ఆ వాలంటీర్లు 5 నుండి 7 గంటల దాకా స్టడీ అవర్స్ పెడతారు. అంటే ఇంగ్లీష్ వర్డ్స్, ఎక్కాలు, పలిగీయటము, డ్రిల్లింగ్ ఇలా. మళ్ళీ 7 నుంచి 8 వరకు పిల్లలు ఇంటికి రెడీ అయిపోయి మళ్ళీ 8 గంటల స్కూల్కి వచ్చేస్తారు, ఒక గంట బిఫోర్. నేను కూడా 8 గంటలకు వచ్చేస్తాను. 8 నుంచి 8:40 దాకా క్లాస్ చెప్తా. 8:45 నుంచి 9:05 దాకా ఇది ఒక ఎక్సర్సైజ్ పుస్తకాలు చేస్తా. దాదాపు చెమట బట్టి బాగా యాక్టివ్గా ఉండే విధంగా. ప్రేయర్ తర్వాత మరి యథాప్రకారం 3:30 దాకా క్లాస్ జరుగుతుంది. 3:30 నుంచి మళ్ళీ 6 గంటల దాకా స్టడీ అవర్స్ ఉంటుంది, రెమెడియల్ క్లాస్. అంటే వెనకబడ్డ పిల్లలు అన్ని క్లాస్ వస్తుంది, ఒక క్లాస్ అని కాదు. వాళ్ళ పదవిని పెట్టుకొని ఇద్దరు వాలంటీర్ సహకారంతో చదివిస్తూ, రాయిస్తూ, హోంవర్క్లు చేపిస్తూ 6 గంటల దాకా స్కూల్లో ఉంటాం. 6 గంటలకు నేను మార్కప్ ఇంటికి బయలుదేరుతాను. ఈ పిల్లలు ఇంటికి వెళ్తారు. మళ్ళీ 6:30 కల్లా ఈ ఊరి పిల్లలు మళ్ళీ ఇక్కడికి వస్తారు. వాలంటీర్లు 5th క్లాస్ వాళ్ళు మాత్రం ఈవినింగ్ వాలంటీర్ సహకారంతో రాత్రి 9 గంటల దాకా స్టడీ అవుతుంది. ఇక్కడ చెప్పిన నవోదయ లెక్కలు కానివ్వండి, మెంటల్ బొమ్మలు కానివ్వండి, మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది. నేను మార్కప్లు ఇదే పోగులు అక్కడ చేస్తాను. మార్కప్ నుంచి మనకు 60 మంది వస్తారు. అక్కడ 5th క్లాస్ వాళ్ళు 30 మంది ఉన్నారు. ఆ 30 మందికి ఉదయం 6 గంటల నుండి మళ్ళీ మా ఇంట్లో 7:30 దాకా స్టడీ అవుతుంది. ఈవినింగ్ అలా 8:30 దాకా మా ఇంటి దగ్గర కూడా స్టడీ అవుతుంది. అన్నీ ఫ్రీని, ఎక్కడ డబ్బులు తీసుకోము. ఈ వాలంటీర్ టీచర్ చేయడానికి పదకొండు చేస్తాం. మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న స్ట్రెంత్ 30 ఉన్నారు. రెగ్యులర్గా బడికి వచ్చే వాళ్ళ పిల్లలు, క్రమంగా వచ్చే వాళ్ళ పిల్లలు 30 మంది ఉన్నారు. 2023 జూన్ 12 జాయిన్ అయ్యారు. ఆ 30 మంది ఈరోజు మాకు 140 పైన 150 మంది వస్తున్నారు బడికి పిల్లలు. 120 మంది పిల్లలు. ఈ ఊరి పిల్లలు ఇప్పుడు ఒక్కరు కూడా కాన్వెంట్కి వెళ్ళకుండా గతంలో 50 మంది వెళ్ళేవాళ్ళు మార్కప్ టౌన్కి. ఆ 50 మంది మాకే రాకపోగా టౌన్ నుంచి 60 మంది ఇతరత్ర గ్రామాల్లో చాలా దూరం, ఒంగోలు, చేపర్తి, ఎర్రగొండపాలెం, దాదాపు ఒక 30 మంది బయట. వాళ్ళ కోసం ఇక్కడ వాళ్ళే పే చేసుకుని వాళ్ళకి ఖర్చులు, వంట మనిషి, రోజు అన్నీ భరాయించుకుంటూ, అంటే హాస్టల్లో ఉండేది సరే, ఎంత డబ్బు ఖర్చు అయిన పెట్టేది సరే, ఇక్కడ చదవాలి అన్న కూడా సంకల్పంతో నాన్నడి చేయించారు. ఉన్న వాళ్ళకి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. ఒక హాస్టల్ వాళ్ళకి ఏర్పాటు చేసాము. వాళ్ళకి ఫుడ్ పెట్టి ఖర్చంతా వాళ్ళ తల్లిదండ్రులు భరాయిస్తారు. మార్కెట్ చేసేవాళ్ళు ఒక్కొక్కరు 1000 రూపాయలు నెలకి వ్యాన్ పే చేశారు. ఈ విధంగా నవోదయ సీట్లు కూడా ఈ 2000లో 4 సీట్లు ఇచ్చాము. 4 లోపల గడిపింది. అంటే ఒక నవోదయ కోచింగ్ ఉంది. అలాగే వెనకబడి పిల్లలు, శ్రీగడి పిల్లలు, వాళ్ళ విషయాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల దాదాపు ఈ సంవత్సరం 300 మంది పైగా అడిగి చెప్పేదాన్ని ఉంటుంది. క్యూ కట్టారు. అంటే ఒకసారి జాయిన్ చేసినటువంటి వాళ్ళు మేము అనుకున్న స్థాయి కన్నా మా పిల్లలు ఎక్కువ డెవలప్ అయ్యారనే మాట తప్ప మేము అనుకున్నంత కాలేదండి పరిస్థితి రాలేదండి. రాదు కూడా రెగ్యులర్. ఈరోజు ఈ వర్ష 3 రోజులు సెలవు వచ్చాము. ఈ 3 రోజుల సెలవులు కూడా మాకు 1500 వచ్చాయి మొత్తం. అంటే ఇంకా తప్పదు. నవోదయ కోచింగ్ అయ్యేంతవరకు నో హాలిడే. అలాగని పిల్లలకి ఒత్తిడి ఉండదు. ఇక్కడ ఆటలు, పాటలు, అలాగే సీఎం ప్రోగ్రామ్ మా ఉమెన్స్ డే రోజు డిఓ గారు మా స్కూల్ పిల్లలు చూస్తే మా పిల్లలు సీఎం గారు ఫోటోలు దిగి యాక్టివిటీ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అప్పుడు కూడా మమ్మల్ని ఇచ్చారు. అంటే అన్ని రంగాల్లో పిల్లలు ఎన్ని కళలు నైపుణ్యాలు ఉన్నాయో అన్ని యాక్టివిటీ జరిగిపోతాయి. హాలిడే ఉంది సార్. హాలిడేలో కూడా పిల్లలు మీతో పాటు మిగతా టీచర్లు వచ్చేసి అలా ఏం లేదు. స్కూల్ టీచర్లు మాత్రం మన టీచర్లు వాళ్ళు టైం ఊరుకుంటారు, టైం వరకు వెళ్తారు. వాళ్ళ మీద ఎటు ఇదంతా నేను అదనంగా చూసుకుంటాను. స్కూల్ టైంలో అక్కడ టీచర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తారు. ఆయా తరగతులకు అనుగుణంగా వాళ్ళు మన గవర్నమెంట్ సిలబస్ ప్రకారం వాళ్ళు మంచిగా చెప్తారు. మంచి బోధన. కాకపోతే ఈ మార్నింగ్ స్టడీ అవర్స్, ఈవినింగ్ స్టడీ అవర్స్ ఇంకా వాలంటీర్ సహకారంతో నేను కూడా ఉండి జరిపిస్తూ ఉన్నాను. దానివల్లనే మనకి వెనకబడ్డ పిల్లలు కానివ్వండి, అదనంగా నవోదయ కోచింగ్ అని చేయగలుగుతాం. ఈ స్కూల్ టైంలో చేయాలంటే కోచింగ్ ఇవ్వాలి. కూడా కోచింగ్ ఆశమాసి చేయాలి. సీట్స్ వస్తున్నాయి. నా 12 ఏళ్ళ సర్వీసులో 17 నవోదయ సీట్లు వచ్చాయి. అలాగే ఐఐటి ర్యాంకులు వెళ్ళిన వాళ్ళు చాలా మంది అన్నమాట. ఇది భాష కేకర్ ఫస్ట్ ఫిగర్ వచ్చిన వాళ్ళు చాలా మంది. శ్రీచేత నారాయణ కూడా 90% వచ్చిన వాళ్ళు, ఫిగర్ వచ్చిన కూడా చాలా మంది. ఇది ఒక సేవ. 2012 ముందు 17 సంవత్సరాలు ఆర్మీలో వచ్చాక మళ్ళీ డీడీ చేసి టెట్ రాసి మళ్ళీ 12 చేసారు. సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ పోస్టింగ్ పెద్దారెడ్డి మండలం ఓగులక్కపల్లి అని ఊరు వెళ్ళాను. యోగోపాధ్యాయుడికి వెళ్ళాను. సింగల్ టీచర్ అంటే ఎంతమంది పిల్లలు మీకు అర్థమైంది. సింగల్ టీచర్ వెళ్ళి అక్కడ మళ్ళీ 8 మంది టీచర్లు తయారు చేసి 250 స్ట్రెంత్ దాటిచ్చారు. అప్పుడు కూడా స్టేట్ లెవెల్లో ఆ స్కూల్ బ్రాండ్ ఉండేది. ఆ తర్వాత ఆ స్కూల్ కూడా 20 గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు.
మార్కాపురం, ఎర్రగొండపాలెం, దోన్నాలు, తిరుపతి. ఈ మధ్య సరౌండింగ్ నుంచి అంటే ఆ ఊరు చిన్న ఊరు, ఆ ఊరికి వెళ్ళి 20 మంది, కానీ ఆ ఊరికి 130 మంది పేరు, 230 మంది పేరు బయట వచ్చారు చుట్టుపక్కల. ఇప్పుడు అదే బ్రాండ్ ఇప్పుడు ఇక్కడ కొనసాగుతాం. ఇక్కడ ఏంటంటే స్థలం లేదు, ఇది చూశారు కదా. మేము వచ్చాకనే ఈ షెడ్ వేసాం, ఈ సరస్సు దగ్గర పెట్టాం, ఓన్గా షెడ్ వేసింది ఇది. ఈ కొంతమంది సహకారం తీసుకొని నా ఓన్గా. అలాగే వెనక టాయిలెట్ స్టైల్ సెట్ ఇచ్చాం, వంటగది కట్టించాం. అలాగే ఈ చుట్టూ సీసీ రోడ్డు మనకి ఇక్కడ లోకల్ నాయకులు చేసిన సహకారంతో ఆయన చేయించాం. ఈ కరెంట్ స్తంభాలు దూరం పెట్టించాం, చాలా చేశారు. అసలు ఒకప్పుడు ఇక్కడ కూర్చోలేము, ఎంత డంపింగ్ యాడ్ ఉండేది స్కూల్లో. ఇక్కడ మొత్తం ఊరు చెత్త చెత్త అక్కడ ఉండేది. గోడపాడు గ్రామంలో ప్రైమరీ స్కూలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో స్కూల్ పెట్టడం వల్ల అది మా విద్యాశాఖ మీద దృష్టికి వెళ్ళి ఆయన కూడా మా మొత్తం అభినందించింది. అనుకుంటా మనం తిరుగు రావచ్చు అనుకుంటున్నాం. వెళ్ళేది ఆయన ఈ స్కూల్ వచ్చి కొంతమంది ఎంత ఏ విధంగా నోవాటి మీకు బోర్డు పెట్టామంటే ఇక్కడ మనకు అన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి ఈ ఊరు నుంచి ఒక్కరు కూడా కాన్వెంట్కి వెళ్ళట్లేదు. రెండోది ఈ స్కూల్కి 89 మంది పిల్లలు ఏ లెవెల్ నుంచి వస్తున్నారు, రూములు లేవు. అది ఇంకా గ్రేట్. ఈ ఊరు పిల్లలు వేరే స్కూల్ పోవట్లేదు, అదే ఒకరు కూడా అక్కడి నుంచి ఇక్కడికి మార్కెట్ టౌన్ నుండి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ వాళ్ళు మానుకొని రావటము, వాళ్ళే బాడుగులు పెట్టుకోవటము, ఇంకా హాస్టల్లాగా వసతి గృహాలు ఏర్పాటు చేసుకుని ఉండటం. మరి ఇది ఇంకా హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ కాకుండా వాళ్ళే ప్రైవేట్గా ప్రొవైడ్ చేసుకొని దానికై ఖర్చు మొత్తం వాళ్ళే పిల్లలు ఇక్కడే చదువుతున్నాం. ఎంత కమిట్మెంట్ ఇక్కడ ఉంది అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే మన వృత్తిలో మన దగ్గర అన్అడ్మిషన్, ఇక్కడ సీటు తోట కష్టము అనే పరిస్థితి వచ్చాం. గవర్నమెంట్ వ్యవస్థ, గవర్నమెంట్ స్కూల్ వల్ల మొత్తం యావత్ గవర్నమెంట్కి, గవర్నమెంట్ అంటే ఇక మేమే కదా. ఈరోజు ఒక తల పైకెత్తుకునే స్థాయి. అంటే మా దగ్గర అడ్మిషన్ లేవు, అంటే క్యూ కడుతున్నారు. అసలు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, మా మొత్తం గవర్నమెంట్ వ్యవస్థ కానివ్వండి, అందరికి అన్ని డిపార్ట్మెంట్ పేరు వచ్చింది. అది ఇలాగే పరపర కొనసాగిస్తాం. దైవబలం కూడా మీకు ఉందండి. దగ్గరికి వచ్చే పిల్లలు కూడా పేదలు ఉంది అందులో కాబట్టి వాళ్ళందరి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులు ముందు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ పిల్లల అభివృద్ధి చూస్తూ ఉంటే ఎక్కడో ఎన్నో కాన్వెంట్లలో ఉండి స్లో లెర్నర్స్, సీనియర్ పిల్లలు, అసలు ఏమి రాని పిల్లలు కూడా ఇప్పుడు చదువుతున్నారు, రాస్తున్నారంటే వాళ్ళ అమ్మ నాన్నల వాళ్ళ కళ్ళ ఆనందం చూస్తుంది. మేము అన్నీ వచ్చాం సార్, మేము 7 సంవత్సరాలు పంపించాము, మా తెలుసా మా వాడు గెస్సింగ్ చేయలేడు, కనుక్కోలేడు అక్షరాలు లెటర్స్, కానీ ఎప్పుడు మా అబ్బాయి చదువుతాడు, ఈరోజు చదువుతున్నారంటే దాని వెనక హార్డ్ వర్క్ ఉంది, స్కిల్స్ నైపుణ్యాలు ఉన్నాయి, ఓపిక ఉంది, పట్టుదల ఉంది. అసలు ఎందుకు అది రాదు, మనం ఎందుకు అది నేర్పలేము అని వాడు డెవలప్ అయినప్పుడు మాకు ఈ పడిన కష్టపడి మర్చిపోదు. ఇదే ఒక ఆనందం. చాలా బాగుంది.